నమస్తే అండి. కూటమి నాయకులు ఎన్నికలకు ముందు సూపర్ 6 సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. అలాగే దానిలో భాగంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే యువనేస్తం స్కీములో భాగంగా నిరుద్యోగులకు ఇప్పుడు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది. అందుకు ఏర్పాట్లు కూడా చేస్తుంది. నిరుద్యోగ భృతిని అమలు చేయడానికి అధికారిక పోర్టల్ను సిద్ధం చేసిందని, త్వరలోనే ఈ పథకం అమలు చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతున్నట్లే అని తెలుస్తోంది. బహుశా ఆగస్టులో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమలులో వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వార్త. అయితే నిరుద్యోగ భృతి అమలు చేసే ముందు ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేస్తుంది. అలాగే దీన్ని పొందేవారు కొన్ని పత్రాలను తమ దగ్గర సిద్ధం చేసుకోవాలి. ఆ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 22 ఏళ్ల పైబడినటువంటి అలాగే 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువతకు యువనేస్తం పథకం అమలు చేయబోతుందని తెలిసింది. అయితే యువనేస్తం కోసం కావలసినటువంటి డాక్యుమెంట్స్ పత్రాలు కొన్ని ఉన్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అదే ఆధార్ కార్డు, ఏజ్ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే విద్యార్హత సర్టిఫికేట్లు, కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రము, అలాగే కుటుంబ రేషన్ కార్డు, అలాగే బ్యాంకు పాస్బుక్, రెసిడెన్స్ సర్టిఫికేట్, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి ఉండాలి. అయితే ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు వీటి జెరాక్స్లను ఇవ్వాల్సి ఉంటుందని తెలిసింది. లేదా డైరెక్ట్గా స్కాన్ చేసి అప్లోడ్ చేసే పద్ధతి కూడా రావచ్చు. అలాగే యువనేస్తం కోసం అప్లై చేసుకునే విధానం ఎలా అంటే, ప్రభుత్వం ఈ పథకంపై అధికారిక ప్రకటన విడుదల చేశాక అభ్యర్థులు అప్లై చేసుకోవటానికి yuvanestam.ap.gov.in పోర్టల్లోకి వెళ్ళాలి. అక్కడ కొత్త రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. అందులో పేరు, అడ్రస్సు వివరాలు, ఆధార్ వివరాలు వంటివి ఇవ్వాలి. ఆ తర్వాత అడిగినటువంటి పత్రాలను అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్పై క్లిక్ చేస్తే సరిపోతుంది. వెంటనే ఓ రిఫరెన్స్ ఐడి నెంబర్ అయితే ఇస్తారు. దాన్ని దగ్గర ఉంచుకుంటే స్టేటస్ చూసుకోవడానికి అది పనికొస్తుంది. కాబట్టి ఈ నిరుద్యోగ భృతికి అర్హులైనటువంటి యువతకు యువనేస్తంలో భాగంగా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతిని ఇచ్చే దశగా ఇప్పుడైతే ఆగస్టు నుంచి ప్రారంభించే దశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుందని చెప్పొచ్చు.